హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2కు సంబంధించిన కలెక్షన్స్తో పాటు మన రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, అలాగే మలయాళం మార్కెట్ నుంచి వచ్చి అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకుంటున్న ఉన్ని ముకుందన్ గారు నటిస్తున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్స్ గురించి అయితే మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఫైనల్గా మనం పుష్ప 2 గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 రేపటితో నాకు తెలిసి 5వ వారం కంప్లీట్ చేసుకొని 6వ వారంలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా దాదాపు కోట్లలో కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇంకో 2-3 రోజుల్లో పుష్ప 2కు సంబంధించిన స్క్రీన్స్ అన్ని సౌత్లో పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నార్త్లో ఉంటే ఒక 200-300 స్క్రీన్స్ ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తిగా స్క్రీన్స్ అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సినిమా ఏదైతే కలెక్షన్స్ ఉందో ఆ కలెక్షన్స్తో ఈ దంగల్ రికార్డ్ని ఇండియాలో మాత్రం కొట్టే అవకాశం లేదు, ఇండియా కలెక్షన్స్తో. కానీ ఈ సినిమా ఏదైతే చైనా ఇంకా జపాన్ ప్లాన్ చేస్తున్నారో అక్కడ రిలీజ్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా జవాన్కి సంబంధించిన రికార్డు బ్రేక్ చేసి ఇండియాలో నెంబర్ 1 సినిమాగా పుష్ప 2 అయితే ఉండబోతుంది. కానీ ప్రజెంట్ మాత్రం ఇంకో 2-3 డేస్లో ఇండియాలో స్క్రీన్స్ అన్ని తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి పుష్ప 2 సినిమా ఇండియాలో మాత్రం దంగల్ రికార్డ్ని కొట్టే అవకాశం లేదు. సో ఫైనల్గా మనము పుష్ప 2కు సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అందుకంటే ముందు ఉన్ని ముకుందన్ నడిచిన మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంటున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 18 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 19వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా వర్కింగ్ డే కాబట్టి ఈ సినిమా దాదాపు 1,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 62,20,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 74,02,00,000 రూపాయలు అయితే ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా ఉన్ని ముకుందన్ గారు నటించిన మార్కో మూవీ మొదటి 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 105,26,20,00,000 రూపాయలు అయితే వసూలు చేసి మలయాళం మార్కెట్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాకి అయితే నిలబోతుంది. నెక్స్ట్ వచ్చి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు శంకర్ గారు డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లో కేవలం కొన్ని ప్లేసెస్లో ఇండియాలో అయితే ఓపెనింగ్ కావడం జరిగింది. స్పెషల్గా ఈ సినిమాకి సంబంధించి తెలుగులో ఇంకా హిందీలో ఏవైతే మెయిన్ మార్కెట్స్ ఉన్నాయో ఈ మార్కెట్లో మాత్రం ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఓన్లీ కొన్ని ప్లేసెస్లో సెలెక్టెడ్ సిటీస్లో మాత్రమే ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి తెలుగు ఇంకా హిందీ ఈ రోజు కానీ రేపు కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దాదాపు 2,16,00,000 రూపాయలని ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇండియా వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 6,20,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది ఇండియాలో పూర్తిగా ఓపెన్ కాలేదు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 12,31,00,000 రూపాయలను అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 18,58,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఏవైతే బుకింగ్స్ తెలుగు ఇంకా హిందీలో ఓపెన్ కావడం జరుగుతుందో అప్పుడు అసలైన బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా కలెక్షన్స్ ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పరాజ్కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లెక్కల మాస్టర్ సుకుమార్ గారు డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు ఇంకా రష్మిక మందాన, ఫహద్ ఫాసిల్ గారు, జగపతి బాబు గారు, రావు రమేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా పుష్ప 2. సో పుష్ప పార్ట్ 1 ఏదైతే లైఫ్ టైం కలెక్షన్ ఉందో ఆ లైఫ్ టైం కలెక్షన్ పుష్ప పార్ట్ 2 కేవలం 2 రోజుల్లోనే అంతకంటే ఎక్కువగా వసూలు చేసి హిస్టారికల్ రికార్డ్ అయితే పుష్ప 2 అయితే తన సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపుగా 500 కోట్లు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 1,056 కోట్లను వసూలు చేసి 156 కోట్ల లాభాల పాట అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే పట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదిరిపోయి హైప్ ఉంది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 33వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 2,21,00,000 రూపాయలు అయితే నిన్న వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 34 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 816,41,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో దాదాపు 967,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇందులో ఈ సినిమా రాబోయే సినిమాలకు ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసి పెట్టింది. ఎందుకంటే హిందీ నెట్ కలెక్షన్ దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ దాదాపు 950 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హిందీ కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అన్ని లాంగ్వేజ్లో కలిపి ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా 602,72,00,000 ఇప్పటివరకు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సౌత్ ఇంకా నార్త్ ఈ 2 లాంగ్వేజెస్ సంబంధించి గ్రాస్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే 34 రోజుల్లో పుష్ప 2 సినిమా 1,570 కోట్లను అయితే ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ మొదటి 34 రోజుల్లో ఈ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1,843 కోట్లను అయితే వసూలు చేసి ఇండియన్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అయితే పూర్తిగా ఇండియాలో ఇంకో 2-3 రోజుల్లో డ్రాప్ కావడం జరుగుతుంది. కొద్ది రోజుల ముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకోవడం
జరిగింది. ఇండియాలో పుష్ప 2 లైఫ్ టైమ్ కలెక్షన్ నాకు తెలిసి 1850 నుంచి 1870 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి ఈ సినిమా ఇండియాలో ఇక దాదాపు 1850 నుంచి 1860 కోట్లు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంది. సో అక్కడితో పుష్ప 2కి సంబంధించి ఇండియా కలెక్షన్స్ అయితే ఎండ్ కావడం జరుగుతుంది. సో ఏదైతే చైనా ఇంకా జపాన్ సిరీస్ అక్కడ రిలీజ్ కావడం జరుగుతుందో అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పెరిగి పుష్ప 2 ఇండియాలో నెంబర్ 1 సినిమాగా అయితే అవతరించబోతుంది. సో ఫైనల్గా ఇదన్నమాట పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్. సో ఫైనల్గా ఇదన్నమాట పుష్ప 2కి సంబంధించిన 34 రోజుల కలెక్షన్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో మనము గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి డాకు మహారాజ్కి సంబంధించి అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. పుష్పగడి రూల్